నిజమైన శ్రద్ధ అనేది జీవాత్మను ఆ పరమాత్మతో కలిపే సజీవమైన అనుసంధాన సంబంధం. ఆ పరమాత్మునితో అనుసంధానం ఏర్పరచుకున్న గురువు అనే మాధ్యమం ద్వారానే అది సాధ్యమవుతుందనడంలో సందేహం ఎంత మాత్రం లేదు. ఒకసారి నెలకొన్న ఆ అనుసంధాన సంబంధం ఎట్టి పరిస్థితుల్లోనూ తెగిపోదు. మన చిట్ట చివరి స్థితిని చేరే వరకు అది సజీవంగానే ఉంటుంది. యోగ సాధనలోని మూడవదైన షట్సంపత్తులలో ఇది ఒకటి. ఈ దశలోని శ్రద్ధ నిజమైనది, యథార్థమైనది. అది ఎంత దృఢంగా నెలకొని ఉంటుందంటే సాధకుడు దాన్నుండి ఒక్క క్షణమైనా దూరం కాలేడు. ఏది ఏమైనప్పటికీ దీని అంతరార్థం అతనికి అంతుపట్టదు. ఈ దశకు చేరుకోక పూర్వం ఏర్పడిన శ్రద్ధ నిజానికి కృత్రిమమైనది. అది అనేక కారణాల దృష్ట్యా పలుమార్లు ఏర్పడుతూ సడలుతూ తిరిగి నెలకొంటూ ఉంటుంది. యోగ్యుడైన గురువు దీనిని పరిగణలోకి తీసుకొనడు. తన శిష్యుని భక్తి, ప్రేమల భావోద్వేగాలన్నింటినీ సహిస్తూ చతుర్విధ యోగ సాధనలో వర్ణించినట్టి అంతిమ దశలోని శ్రద్ధ నెలకొనేంత వరకు వారు ఓర్మితో వేచి ఉంటారు. అలాంటి నిజమైన శ్రద్ధే ఆత్మసమర్పణ రూపాన్ని దాలుస్తుంది. నిజమైన శ్రద్ధ అనేది వాస్తవానికి వర్ణించలేని సుగుణం. అది మత పరిధికి అతీతమైనది. మనకు విజయాన్ని చేకూర్చే చెక్కు చెదరని ధైర్యమే శ్రద్ధ. మన మార్గాన్ని సుగమం చేసే ఆ సర్వవ్యాపితమైన శక్తే శ్రద్ధ. వాస్తవానికి అది మన జీవిత సమస్యను పరిష్కరించే ఏకైక సాధనం.